25 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. మాకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన అనేది రాలేదు. మా యొక్క సమస్య కేంద్ర సమస్యగా గుర్తిస్తున్నారు. 60-40 రేషియో అంటున్నారు. మేము చేసేది మాత్రం మీ దగ్గరే చేస్తున్నాము సార్. మేము 12 రకాల విందులము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. మేము 20 ఏళ్ళుగా మా శ్రమతో దోచుకుంటున్నారు. మాకు చాలని వేతనాలతో మా బతుకులు ఇచ్చలేకపోతున్నాము. మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మా బతుకులు బాగుపడతాయని కూడా సమ్మె చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం స్పందించలేదు. కనీసం ఈ ప్రభుత్వం వస్తే పాలనలోకి వస్తే మా బతుకులు బాగుపడతాయని ఆశించి మేము గెలిపించుకున్నాం మిమ్మల్ని. అయినా మీరు గత సంవత్సరము మీరు వరంగల్లో మాట ఇచ్చారు. మీ సమస్య ఎంతసేపు మేము 10 నిమిషాల్లో సాల్వ్ చేస్తామని చెప్పారు. ఛాయజాగం సేపట్లో మీకు ఆర్డర్లు ఇస్తామని చెప్పారు సార్. మరి సంవత్సర కాలం గడుస్తుంది. ఇప్పటికైనా కానీ మా సమస్యలాగానే మిగిలిపోయింది. మా ఆర్తనాదాలు మీకు వినిపించట్లేదా సార్? శ్రమను గుర్తించి ఇప్పటి వరకైనా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. సిద్దిపేట జిల్లా పక్షాన ఇవాళ నిరవధిక సమ్మెలో భాగంగా 25 శాంతియుత మహారాలి ద్వారా సిద్దిపేట జిల్లాలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ముస్తఫా చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర చేయడం జరిగింది. 25 రోజులుగా మేము నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రజాప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మేము కూడా ప్రజాపాలన ఏర్పాటుకు కృషి చేశాము. మా వంతుగా ప్రభుత్వ ఏర్పాటులో 24 గంటలు కష్టపడ్డాము. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పేద పిల్లల కోసం పుస్తకాలు తేవడం కానీ, అదేవిధంగా యూనిఫామ్స్ సప్లై చేయడం కానీ, పాఠ్య పుస్తకాలు సప్లై చేయడం కానీ, అదేవిధంగా కేజీబీవీ పాఠశాలల్లో పేద విద్యార్థులకు రాత్రనక పగలనక కష్టపడుతూ ఈ విధంగా సేవలు అందించినప్పటికీ ప్రజాపాలన వచ్చి 100 రోజుల్లో మాకు న్యాయం చేస్తా అని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మీదనే మేము రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా సిద్దిపేట జిల్లాలో కూడా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా 2025 నూతన సంవత్సరంలో మాకు ఒక తీపి కబురు రెగ్యులరైజేషన్ చేస్తూ సంతకం చేస్తూ సీఎం గారు ఈ రోజుకైనా హామీ ఇచ్చి సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో వెలుగులు నింపుతారని ఆశిస్తున్నాము.